या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं महत्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. దీన్ని ధనస్థానం అంటారు, వాక్కు స్థానం అంటారు, కుటుంబ స్థానం అంటారు, నేత్రస్థానం అని కూడా అంటారు. కాబట్టి ధనానికి లోటు ఉండదు, మాట చాలా మంచిగా ఉంటుంది, కుటుంబం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వారికి చాలా ఉపశమనం కూడా కలిగే అవకాశం ఈ ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతుంది. అలాగే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఇది మాత్రం అంత మంచిది కాదు. చతుర్థ స్థానం అనేటటువంటిది తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలను సృష్టిస్తూ ఉంటుంది. అలాగే విద్య, భూమి, గృహము, వాహనములు, మన స్వభావం ఇట్లాంటి విషయాలన్నింటినీ మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. అలాగే పిల్లల్ని లేకపోతే మీరే కనుక విద్యార్థి అయి ఉన్నట్టయితే విద్య విషయంలో కొంచెం అశ్రద్ధ వహించకుండా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే తగిన ఫలితం పొందగలుగుతారు. అలాగే భూమి, గృహము, వాహనాలు ఇట్లాంటివి అమ్మేటటువంటి వాళ్ళు లేదా కొనేటటువంటి వాళ్ళు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందజాలరు. ముఖ్యంగా ఇవి అమ్మటం, కొనటం జరిగేటటువంటి కొంచెం ఎక్కువగా కొంతమంది ఓన్గా అమ్ముకుంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎక్కువ మంది దీనికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుంటారు. కాబట్టి వారికి అంత అనుకూలమైన కాలం కాదు ఈ 15 రోజులు కూడా, ఈ కేతుగ్రహం చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా. అట్లనే ఇక్కడ దశమ స్థానంలో రాహు, బుధ, కుజ 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ ఈ దశమ స్థానం అనేటటువంటిది వృత్తికి సంబంధించినటువంటి విషయం. ఆ స్థానంలో రాహు ఉండటం అనేటటువంటిది అంత మంచి ఫలితములను ఇవ్వజాలదు. ఎందుకంటే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, వృత్తిపరమైనటువంటి ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏదో వృత్తి చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. అలాగే బుధుడు 10వ స్థానంలో ఆయన వృత్తి కారకుడైనటువంటి వాడు కూడా ఆయన, కాబట్టి ఆయన దశమ స్థానంలో యోగిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రహాలు ఉన్నాయి, రాహువు, బుధుడు, కుజుడును. అయితే ఇక్కడ బుధుడు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు ఈ దశమ స్థానంలో. ఆయన రాహు మనకి వెనకలాగు పెడుతుంటే అదే విషయాల్లో బుధుడు మనకి కొంచెం అప్లిఫ్ట్ అంటే మనకి చేయూతనిచ్చి పైకి లేపడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. ఇక కుజుడు కూడా అక్కడే వాళ్ళతో పాటే ఉన్నాడు. కుజుడు కూడా ఇక్కడ మనకి దశమ స్థానంలో వృత్తిపరమైన, ఉద్యోగపరమైన ఇట్లాంటి విషయాలలో ఏదో ఒకటి ఎంచుకుంటాం కదంటే ఆదాయ వనరు కోసం వృత్తి, ఆ వృత్తిలో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ అది పెట్టుకోవటము, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్లు, సేల్ ట్యాక్స్లు, ఇవేవో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటారు అక్కడ ఈ కుజుడు కూడా. ఇకపోతే ఏకాదశ స్థానం దగ్గరికి వచ్చినట్టయితే శని భగవానుడు, శుక్రుడు, రవి 3 గ్రహాలు ఉన్నాయి. ఈ శని భగవానుడు ఏకాదశి స్థానంలో ఉండడం వల్ల దీన్ని లాభస్థానం అంటారు. చక్కటి ఫలితాన్ని, ధనానికి లోటు ఉండదు. ఏ పని మొదలుపెట్టినా కూడా ధనం లేని కారణంగా ఆగిపోవటం కానీ, ఒకవేళ ధనం లేకపోయినా కూడా ఆగనటువంటి పరిస్థితి అంతా కూడా ఏకాదశి స్థానంలో శని భగవాను యొక్క సంచారం వల్ల పూర్తవుతుంది. అలాగే శుక్రుడు 25వ తారీఖు వరకు అంటే 16వ తారీఖు నుంచి అక్కడ ఉంటారు. తదుపరి 6 రోజులు వ్యయ స్థానంలో ఉంటారు. అయితే శుక్రుడు 2 స్థానాల్లోనూ కలిపి 16 రోజుల్లో 2 కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. లాభస్థానంలో ఉన్నారు. అలాగే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి గ్రహం శుక్ర గ్రహం. కాబట్టి శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్న కారణంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి లాభస్థానం, వ్యయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, సినిమా రంగంలో వారికి, లలిత కళలన్నీ జీవన ఆధారంగా చేసుకునే బతికేటటువంటి వారు కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఇట్లా ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని శుక్ర భగవానుడు అందించబోతూ ఉన్నాడు. ఇక రవి కూడా ఏకాదశి స్థానంలో ఉన్నారు. ఆయన కూడా ధనానికి ఏమాత్రమూ లోటు రానివ్వకపోగా, అలాగే అన్నిట్లో విజయం కొత్తగా ప్రారంభించినా ఇదివరకే ప్రారంభించి ఉన్న దానిలో కూడా దాన్ని చక్కటి అభివృద్ధి పదంలో నడిపిస్తారు. అట్లాగే ఆరోగ్య విషయం కూడా సహకరిస్తుంది. ఇప్పుడు అన్నీ అనుకూలించిన ఆరోగ్యం లేదనుకోండి, ఏం చేయాలి? ఇంటి దగ్గర ముసుకేసుకుని పడుకోవాలి. అంచేత రవి ఇక్కడ మనకి దశమ స్థానంలో ఉండటం అనేటటువంటిది ఆరోగ్యపరం ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ఆయన మనకి చాలా చక్కటి ఫలితాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆరోగ్యం బాగుంటే 2 పనులు చేసే దగ్గర 4 పనులు చేయగలుగుతాము ఆరోగ్యం ఉండడం. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవాలి. మొత్తంగా కనుక మనం తీసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి గురువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి బుధుడు అనుకూలంగా ఉన్నారు. శని భగవానుడు, శుక్రుడు, రవి అంటే 5 గ్రహాల యొక్క పూర్తి అనుకూలత మనకి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి మేషరాశి వారి కంటే కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. 3 గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కదండి. అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, ప్రకాశక మంత్రాలు అంటే వేద మంత్రాలు, అవి వచ్చిన వారు చదువుకోవచ్చు. లేని వారైతే మామూలు ఈ శ్లోకాలు, బీజాక్షరాలు చదువుకోవచ్చు. బీజాక్షరాలు పలికేటప్పుడు అవి కూడా చాలా ఏ మాత్రము దోషం తగలకుండా చదివేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటాము ఇంగ్లీష్లో అయితే, మన తెలుగులో అయితే మనం ఈ స్పష్టంగా పలకగలగాలి, ఏమాత్రం లోపం లేకుండా, దోషం లేకుండా. కాబట్టి అవి చాలా జాగ్రత్తగా చదవగలిగితే అవి కూడా మనకి వేద మంత్రాలు ఇచ్చినంత ఫలితాన్ని పూర్తిగా ఇస్తాయి. అందులో ఏమాత్రం సంశయం లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉన్నాయి. కాబట్టి నవగ్రహాల మంత్రాలు, బీజాక్షరాలు ఏవో చదువుకోండి, సర్వశుభాలు పొందండి. శోభం భూయాత్. ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ కేతుగ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చేయగలడం అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయము, ధన నష్టము, శత్రుభయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధన విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరువేరండి. ధనం ఏమంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత వాదం ఉండదు. ధన నష్టం అంటే పర్సు పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని బురిడి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమీ మనసులో పెట్టుకోవద్దని ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు, మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకుంటూనే. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుళ్ళో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన
దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. రోజు 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 ప్రతి నిత్యము వాళ్ళకి ఏదో ఒక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.